వెలాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా మక్కెన చినరామయ్య వర్ధంతి. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ 16 రోజుల పండుగ. వినుకొండ మండలం కోటప్ప నగర్ నందు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు తండ్రి అయిన మక్కెన చినరామయ్య గారి 7వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ముందుగా కోటప్ప నగర్ గ్రామంలో వేంచేసి ఉన్న మక్కెన చినరామయ్య విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ మండలంలో ఎన్నో గ్రామాల్లో మక్కెన చినరామయ్య అభివృద్ధి చేశారని, వారి ఆశయాలకు అనుగుణంగా వారి తనయుడు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు వారి నడిపిన బాటలో నడిచి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అభినందనీయంగా ఉందన్నారు. అనంతరం మక్కెన చినరామయ్య వర్ధంతి సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారి వెంట బీజేపీ సమన్వయకర్త లెనిన్, జనసేన నాయకులు నిశంకర్ శ్రీనివాసరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో వేరే పనులున్నా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గతంలో చినరామయ్య గారు పెదకంచెర్లో సర్పంచ్గా చేశారు. అలాగే ఇక్కడ అసనాడిపాలెం పంచాయతీకి సర్పంచ్గా చేశారు. ఆ విధంగా వారు సర్పంచ్గా చేసినప్పుడు ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, గౌరవాన్ని తెచ్చుకున్నారు, గ్రామంలో అభివృద్ధి చేశారు. ఆ రోజు పెదకంచెర్ల చెరువుకి నీళ్లు తీసుకురావడానికి ఎన్ఎస్పి మెయిన్ కాలం నుండి తూము తీసుకురావడం చాలా కష్టమైన విషయం. దానికి చినరామయ్య గారు, మాదాల అనంతరామయ్య గారు వాళ్ళందరూ సమిష్టి కృషితో ఆ రోజు మెయిన్ కెనాల్ నుండి తూము తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ తూము వలన ఈరోజు పెదకంచెర్ల ఆయకట్టు కింద ఉన్నటువంటి భూములన్నింటికీ నీళ్లు అందుతున్నాయి. ఇది అలాగే ఈరోజు మక్కెన చినరామయ్య గారు అంటే రాజకీయాల్లో చాలా సమర్థవంతంగా పట్టుదలగా చేసినటువంటి మనిషి. పట్టుదలకు మారిపోయారు, పంతానికి మారిపోయారు మక్కెన చినరామయ్య గారు. తెలుగుదేశం గ్రామాల్లో కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఆ గ్రామాల్లో తెలుగుదేశాన్ని కంచుకోవడానికి ఉన్న గ్రామాల్లో కూడా ఆయన రాజకీయ చతురతను ఉపయోగించి అక్కడ సర్పంచులు గెలిపించుకున్నాడు. ఆ విధంగా ఈరోజు మక్కెన మల్లికార్జునరావు గారు ఎమ్మెల్యే అయ్యారు అంటే దానికి ఫౌండేషన్ వేసింది చినరామయ్య గారు. మరి మల్లికార్జున గారు ఏమనుకుంటారో తెలియదు కానీ ఆయన సక్సెస్కి కారణం వాళ్ళ నాన్నగారు. ఆయన ఈరోజు మల్లికార్జున గారు సర్పంచ్ అయినా తర్వాత ఎంపీపీ అయ్యారు, మక్కెన గారు జడ్పీటీసీ అయ్యారు, అదేవిధంగా తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఈ విధంగా అంచెలంచెలుగా మక్కెన మల్లికార్జున గారు ఎమ్మెల్యే అయ్యారంటే దానికి కారణం మక్కెన చినరామయ్య గారు వేసినటువంటి ఫౌండేషన్ అని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అలాగే వర్గాన్ని కాపాడుకోవటం, వర్గానికి సపోర్ట్ చేయడంలో చినరామయ్య గారు మంచి దిట్ట. ఈరోజు అయితే కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల ఈరోజు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఈరోజు చంద్రబాబు గారితో కలిసి ముందుకు నడిచారు. రెండు పార్టీలు ఒకటైన బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పడింది. అట్లాగే గతంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి మక్కెన మల్లికార్జున గారు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారంటే ఈరోజు రాష్ట్రం బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి వారు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మక్కెన మల్లికార్జున గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. దానివల్ల ఈ ప్రాంతం అంతా కూడా మరి పార్టీకి బలోపేతం అయిందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అలాగే మా తండ్రి గారు 1964లో నేను పుట్టక ముందే సర్పంచ్ అయ్యారు. అది నా అదృష్టం. నేను సర్పంచ్ గారి అబ్బాయిగా పుట్టా. అందుకే నన్ను చిన్నప్పటి కూడా మా కాలనీ వాసులు కానీ మా గ్రామంలో కానీ సర్పంచ్ గారు నిలిచేవాళ్ళు. అంటే సర్పంచ్ కొడుకు కావాలా కాబట్టి మరి వారి నిధుల కృషి మా తండ్రి గారి ఆశీస్సులతో నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. మా ఆయన కోరుకునే విధంగా మా కుమారుడు మరి డాక్టర్ అయ్యాడు, పీజీ చేస్తున్నాడు. ఆయన కోరిక అది డాక్టర్ చేయాలని, అదేవిధంగా మా కుమార్తెలు ఇరువురులో కూడా బాగా చదివించాలని ఆయన కోరుకునేది. అదేవిధంగా నా కుమార్తెలు కూడా ఈ రోజున బ్రహ్మాండంగా ఎంటెక్ ఒకరు చేశారు, ఎంబీఏ ఒకరు చేశారు. మా అల్లుడు కూడా
మంచి చదువుకున్నటువంటి విద్యావేత్తలు నాకు దొరికారు. వారి ఇరువురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక ఆయన గౌరవంగా ఆయన మంచి ఉద్యోగం చేస్తూ ఆయన సౌకర్యంతో ఈ రోజున చిరు వ్యాపారం కూడా చేస్తున్నారు. మా చిన్నలు ఈ రోజున చెన్నైలో ఫారెక్స్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మాకు ఏకైక మనోహర్ మాట్లాడతాం శ్రీ బైవరే గారు. అదేవిధంగా నా తోడబుట్టిన మా చెల్లెలు రావణమ్మ గారు, వారికి కూడా 20 పిల్లలు ఉన్నారు. వారు చక్కగా చదువుకుంటామన్నారు. మంచి అల్లుడు వచ్చారు. మా తండ్రి గారి కడుపులో పుట్టినటువంటి నేను, మా చెల్లెలు, మా 2 కుటుంబాలు కూడా గౌరవంగా ఉన్నారు. మా తండ్రి గారికి మరి 5 బావమర్తులు, అదేవిధంగా నాకు 6 బావమర్తులయ్యా. ముద్రేని వెంకటేశ్వర గారు, కోరసరావు గారు, ముద్రేని శ్రీ గారు, అదేవిధంగా గిరి గారి అందరూ కూడా, అదేవిధంగా మా మేనల్లుడు మరి హనుమంతరావు గారు ఉన్నారు. మా తమ్ముళ్ళు, మా అన్నలు వేణు గారు, అదే మా గౌరవ పెద్దలు, మా స్నేహితులు, అదేవిధంగా 3 గలమే అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ 16 రోజుల పండుగ వేడుకలను జాజుల మాలయాద్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయంలో సుదర్శన హోమ కార్యక్రమాన్ని 3 హోమ గుండాలతో సామూహికంగా 12 మంది దంపతులు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో వసంతోత్సవాన్ని నిర్వహించి మేళ తాళాలతో స్వామివారి ఉత్సవ మూర్తులతో ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జై లక్ష్మీ నరసింహ. లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పండగ తిరునాళ మహోత్సవంగా 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామి, మహాలక్ష్మి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజున స్వామికి 16 రోజుల పండుగ కార్యక్రమాన్ని తెల్లవారుజామున అభిషేకాలు, అనంతరం యజ్ఞ కార్యక్రమం, స్వామివారికి వసంతోత్సవము, అదేవిధంగా ఇప్పుడు పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనం పండుగ రోజున స్వామివారి కళ్యాణం రోజున సంకల్పం చేయడం జరిగింది. శ్రీశైలము, సాగర్ 2 ప్రాజెక్టులు కూడా నిండి మరి రైతులందరికీ కాలువల ద్వారా నీళ్లు రావాలని కోరుకోవడం జరిగింది. ఆ సంకల్పం నెరవేరింది. ఈరోజు 2 ప్రాజెక్టులు కూడా నిండుకుండలాగా మరి ఈరోజు శరవేగంగా నిండుతున్నాయి. త్వరలోనే అవి కాలువల ద్వారా రైతులకు పంటల ద్వారా వస్తారు. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని సంకల్పంగా లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం అందరం కూడా ఈ యొక్క దేవస్థానం నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేయాలని సంకల్పించాం. ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి ఈ రోజున మరి లక్ష్మీ నరసింహస్వామి గౌరవ సేవకులు గంగినేని ఆంజనేయులు గారు దంపతులు, అదేవిధంగా రమేష్ గారు, బాబురావు గారు, మరి అదేవిధంగా సూర్య దంపతులు, శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ స్వామివారికి ముఖ్య సేవకులు, కార్యనిర్వాహక సేవకులు. ఈ యొక్క పట్టణం సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలన్నింటి కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు డివి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ దేవాలయం ప్రారంభించడం జరిగింది. ఈరోజు దేదీప్యమానంగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారి సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు, నిత్య అన్నదాన కార్యక్రమం ఈ దేవస్థానంలో 10 సంవత్సరాలు ఆ సందర్భంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజున నిర్వహిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన తొలి ఏకాదశి అన్నదాన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందరూ వారు కూడా ప్రతిరోజు దేవుడి సేవ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సేవ చేసే భక్తులందరూ ఈరోజు పీటలపై కూర్చొని సామూహిక సుదర్శన నవగ్రహ స్వామివారి కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు పాల్గొన్న దంపతులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అనంతరం ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన తొలేకాసి పండక్కి భారీ అన్నదాన కార్యక్రమం చేశారు. దాంట్లో భాగంగా ఇవాళ 16 రోజుల పండుగ సందర్భంగా ఇవాళ తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకములు, హోమములు, ఆ హోమంలో మేము కూడా పాల్గొనడం జరిగింది. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో అనేక రకాలుగా డ్యాములన్నీ నిండుకుంటూ నాగార్జున సాగర్ కూడా ఫుల్గా వస్తుంది. రైతులకి ఆ స్వామి ఆశీస్సులతో పాడి పంటలు సులక్షణంగా జరగాలని చెప్పని, అట్లాగే ముందు రోజుల్లో కూడా ఈ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ఈ స్వామివారి ఈ ప్రదేశంలో ఉన్న డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్నిటికి కూడా ప్రజలందరూ కూడా సహకరించి ఈ స్వామివారిని అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ సెలవు. గత 2 రోజులుగా భ్రమర టౌన్షిప్ లో నివాసం ఉన్నవారికి నీటి సరఫరా నిలిపివేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావును భ్రమర టౌన్షిప్ బాధితులు కలిసి ఫిర్యాదు చేశారు.
గేటెడ్ కమ్యూనిటీలో సకల సౌకర్యాలు కల్పిస్తామని చేసి వాగ్దానాలు హామీలను నెరవేర్చమని కోరితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, భ్రమరాలో నివసించే వారిని 2 గ్రూపులుగా తయారు చేసి వారి మధ్య గొడవలు సృష్టించి వారి బాధ్యతల నుండి తప్పుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. 2 రోజులుగా నీటి సరఫరా నిలిపివేయడంతో భ్రమరాలో నివసిస్తున్న వారందరూ తీవ్ర అసౌకర్యాలకు గురయ్యారని పేర్కొన్నారు. భ్రమరా యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక శృంగారవనం ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కొమ్మలపాటి సోమశేఖర్ ఉద్యోగ విరమణ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జీవి మక్కెన మాట్లాడుతూ కొమ్మలపాటి సోమశేఖర్ 34 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించి ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్ది నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నారు. అనంతరం దుశాల్వ పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. మక్కా యాత్రకు తరలి వెళ్లిన 35 కుటుంబాలు ప్రత్యేక ప్రార్థనల్లో వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు పాల్గొన్నారు. పట్నంలోని మసీదు మాన్యంలో 35 ముస్లిం కుటుంబాలు ఆదివారం మక్కా యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని మక్కా యాత్ర తరలి వెళ్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నియమ నిబంధనలతో క్రమశిక్షణతో ప్రార్థనలు నిర్వహిస్తూ మక్కా యాత్రకు తరలి వెళ్తున్న వారిని సందర్శించి ప్రార్థనలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మక్కా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని ఆయన ఆకాంక్షించారు. ఏదైతే ఆశయంతో వెళ్తున్నారో, ఏదైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా అల్లా తీర్చాలని అల్లాని కోరుకుంటూ పెద్ద నెంబర్ 35 మంది వెళ్తాం సంతోషంగా ఉంది. మీ భవిష్యత్తులో 100 మంది 200 మంది మనం ఒకటి ఇస్తాము. సో మా హిందువుల్లో కాశీ విరాటం అని ఒక ప్రత్యేకంగా చెప్పుకుంటారు. వెనకటి రోజుల్లో కాశీ పోవటం ఒక గొప్పగా చెప్పేవాళ్ళు. అట్లాగే ఈరోజు మక్కా పోయేవాళ్ళు అంటే ఒక విశేషంగా ముస్లిం సోదరులందరూ కూడా మక్కా వెళ్ళాలని కోరుకుంటారు. బట్ కోట్ల మందిలో అది కొద్ది మందికే సాధ్యపడుతుంది. కోట్ల మందిలో లక్షల మందికి, వేల మందికే మక్కా వెళ్ళి ఆడ చూసి వచ్చే భాగ్యం దక్కుతుంది. అలాంటిది మీరందరూ కూడా ఆ మక్కా వెళ్ళి ఆ దర్శనం కోసం వెళ్తున్నారు. మీ యాత్ర చాలా విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ, కొంతమంది చిన్న వయసులోనే మక్కా చూసే అదృష్టం రావడం చాలా గొప్ప విషయం. అది మీ అందరూ అదృష్టంగానే భావిస్తున్నా. అట్లాగే ఈ యాత్ర ఉమ్రా హజ్ యాత్ర విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ, మీతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ కుటుంబంతో వెళ్తున్నారు. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మక్కన్ గారు హజ్ యాత్రకు వెళ్ళేటటువంటి ముస్లిం సోదర కుటుంబ సభ్యులందరికీ అల్లాహ్తో మీరు క్షేమంగా పోయి లాభంగా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మీరందరూ వచ్చిన తర్వాత కూడా ఏదైతే మీరు ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే ఆచరిస్తారో అదే అక్కడ వెళ్ళి వచ్చినప్పటికీ ఎంత నిష్ఠతో ఉంటున్నారో అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా మీ జీవన యాత్ర అంతా అదే విధంగా ఉండాలి. ఇతరులకు మేలు చేయాలి, ఇతరులతో కలిసిమెలిసి ఉండాలి. మీరంతా బాగా అన్ని రంగాల్లో కూడా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీతో పాటు మన ఎమ్మెల్యే గారికి, మన నియోజకవర్గానికి కూడా శుభాశీస్సులు అందజేయాలని కోరుతున్నాను. స్థానిక కొండఘాట్ రోడ్డు వద్ద నిర్మాణంలో బ్రాహ్మణ భవన్ నందు వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ అభివృద్ధి సొసైటీ వారు ప్రభుత్వ విద్యా పథకాలకు బ్రాహ్మణ జాతికి చెందిన మహానీయుల పేర్లు పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బ్రాహ్మణ నాయకులు పివి సురేష్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీమతి డొక్కా సీతమ్మ, ఫీజు రింబర్స్మెంట్ పథకానికి మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్, విద్యా ప్రోత్సాహక పురస్కారములు పథకానికి మహానుభావులు అబ్దుల్ కలాం పేర్లు పెట్టడం ఎంతో ఆకర్షణీయం, స్ఫూర్తిదాయకం అన్నారు. పేరు గావించబడినటువంటి ఆమె బ్రిటిష్ వారి సమయంలోనే లేదనకుండా మహాతల్లి 24 గంటలు అన్నం పెట్టి కనబడేటువంటి అన్నపూర్ణమ్మగా డొక్కా సీతమ్మ గారికి గుర్తింపు పొందింది. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు సామాన్యమైన వ్యక్తి నుంచి
ఒక సైంటిస్ట్గా రాష్ట్రపతిగా ఎదిగి విద్యార్థులకి ఈ సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి మహనీయులు వీళ్ళ ముగ్గురు పేర్లు పెట్టినందుకు మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇద్దరితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.